హాయ్ ఫ్రెండ్స్, హమారా ప్రసాద్ అనే ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ను దేశము ప్రపంచము మహా వ్యక్తిగా గౌరవించి ఎన్నెన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు పెట్టి ఆయన పీఠాలు పెట్టి ఆయన యూనివర్సిటీలో కూడా ఆయనకు గౌరవం ఇచ్చిన వ్యక్తిని ఒక కల్పిత నాయకుడు అని ఒక పుస్తకం రాస్తున్నాడు, 700 పేజీలు అని అతను పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇతను చాలా కాలం నుండి మనకు అంబేద్కర్ను విమర్శించటమే అదే ప్రధానదేవిగా ఇప్పుడు కాదు, కొన్నేళ్ల నుంచి అదే చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఒక గ్రంథస్థం చేస్తున్నాడు పుస్తకం. ఇక్కడ హమారా ప్రసాద్ కానీ లేకపోతే అతని భావజాలాన్ని కీర్తించే వాళ్ళు కానీ వాళ్ళు చెప్పాల అంబేద్కర్ను ఎవరు కల్పిత నాయకుడిగా తయారు చేశారు. కల్పిత నాయకుడు అంటే అతను స్వతంగా నాయకుడు కాదు, ఎవరో అతన్ని నాయకుడు చేశారు. ఎవరు చేశారు? గాంధీ చేశాడా? నెహ్రూ చేశాడా? పటేల్ చేశాడా? బాలగంగాధర్ తిలక్ చేశాడా? ఎవరు చేశారు? ఉండాలి కదా, దాని యోగం ఉండాలి కదా. వీళ్ళెవరు అంబేద్కర్ను నాయకుడిగా చేయలేదు. అంబేద్కర్ తనంత తనే స్వయంగా ఎదిగాడు. ఆయనకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. బరోడా మహారాజ్ సాయం చేశాడు, దాని తర్వాత సాహుజీ మహారాజ్ కొల్లాపూర్ వాళ్ళు చేశారు. సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అది లేదని అంటక్క. బట్ ఆయన నాయకుడిగా ఎదగడానికి ఆయన చదువుకు వీళ్ళు సాయం చేశారు. నాయకుడిగా ఎదగడానికి ఎవరు సాయం చేయలేదు. ఆయన స్వయంగా పైకి ఎదిగిన నాయకుడు, మహానాయకుడు. సో దాన్ని కల్పిత నాయకుడు అని ఎవడన్నంటే వాళ్ళు బుద్ధి జ్ఞానం మందగించిన వాళ్ళని అయి ఉండాలి, లేకపోతే పూర్తిగా కళ్ళు మూసుకొని పోయి మనసు మైండ్ పనిచేయకుండా ఏదో ఒక దురుద్దేశంతో ప్రచారం చేసినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది. ఎక్కడ అంబేద్కర్ కల్పితంగా నాయకుడిగా తయారవ్వబడ్డాడు? ఎడ్యుకేషన్లోనా, లేకపోతే ఆయన పోరాట పటిమలోనా, లేకపోతే ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన మేధావి తనాన్ని గౌరవించి మనకు బ్రిటిష్ కౌన్సిల్లో ఆయనకు మెంబర్గా అంటే మంత్రిగా ఆయన పదవి ఇస్తే దానికి సమర్థవంతంగా 4 సంవత్సరాలు చేసినందుక, లేకపోతే రాజ్యాంగం రాసినందుక? ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి కూడా మనకు రాజ్యాంగ సభలో రాజ్యాంగ పరిస్థితులకి అంబేద్కర్ను రానివ్వకుండా నెహ్రూ, గాంధీ, పటేల్ వాళ్ళ విశ్వ ప్రయత్నం చేసిన విషయం ప్రపంచానికి తెలుసు, చరిత్ర తెలుసు. సాక్షాత్ పటేల్ గారు అభి పూరా हम बंद किया, अभी देखेंगे అంబేద్కర్ కైసా అందరు ఆసక్తాయి అని అన్నారని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళం. మనము ద్వారాలు కిటికీలు అన్నీ మూసేసాము. అంబేద్కర్ ఎలాగ రాజ్యాంగ పరిషత్ సభలో ఎంటర్ అవుతాడో చూస్తామని. సో దానికి ఆయన పటిమని తెలిసిన జోగేంద్రనాథ్ మండల్, ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, పాతకాలంలో ఈస్ట్ పాకిస్తాన్ అనేవాడు ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి ఆయన గెలిపించి రాజ్యాంగ పరిషత్కు దొడ్డిదారున కాకుండా ఊపందారులోనే ఆయన పంపించాడు. కల్పిత నాయకుడు ఎలా అవుతాడు? పోరాడి వచ్చాడు, కానీ దాన్ని జీర్ణించుకోలేని నెహ్రూ, పటేల్, గాంధీ ఆ ప్రాంతం ఏ నియోజకవర్గం నుండి అయితే అంబేద్కర్ గెలిచాడు, తర్వాత ఏ నియోజకవర్గంలో జోగేంద్రనాథ్ మండల్ మనకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ 2 నియోజకవర్గాలను అక్కడ హిందూ జనాభా ఎక్కువ ఉండి
మనకు కండిషన్ ప్రకారం ముస్లిం జనాభా ఎక్కువ ఉంటేనే పాకిస్తాన్కి ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ ఉన్నా కూడా మనకు 75% హిందూ జనాభా ఉన్నా కూడా ఈ 2 నియోజకవర్గాలను వీళ్ళిద్దరిని తప్పించాలని చెప్పేసి ఈస్ట్ పాకిస్తాన్లో కలిపేశారు. అయినా కూడా అంబేద్కర్ వీరుడిలాగా తిరిగి మహారాష్ట్ర నుంచి ఈ డ్రామా అంతా చూసిన బ్రిటిష్ వాళ్ళు మనకు నెహ్రూను పటేల్ను వాయించి మీరు ఈ రకమైన దుర్మార్గాలు చేయటం బాగలేదు, అతను గెలిచిన వాడిని మీరు మళ్ళా లోపలికి అనుమతించి కాకుండా మళ్ళీ అతని నియోజకవర్గాలు మీరు పాకిస్తాన్కి ఇచ్చేసేసి మీరు పాకిస్తాన్ పోండి అంటే దాన్ని జీర్ణించుకోలేక బ్రిటిష్ వాళ్ళు హెచ్చరించిన తర్వాత మహారాష్ట్ర నుంచి ఒక ఖాళీ చేయించి అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్తులోకి కాంగ్రెస్ ప్రభుత్వమే పంపక తప్పని పరిస్థితి కల్పించింది. ఎక్కడ కల్పితం ఉంది? ఇక్కడ నాయకుడు ఏ రకంగా అంబేద్కర్ కల్పిత నాయకుడు అవుతాడు? జ్ఞానం బుద్ధి ఉంటే ఆలోచించాలి. సరే, ఇక్కడ ఫర్దర్గా ఏమైంది? దాని తర్వాత రాజ్యాంగ పరిషత్తులో కూడా ఆయన ఉన్న 298 మందిలో ఈయన ఒకటిగా ఉన్నాడు. ఆయన ఏమీ నాకు ఫలానా పదవి ఇవ్వమని ఏం అడగలేదు. దాని తర్వాత నెహ్రూ, పటేల్, గాంధీ గారి వీళ్ళంతా ఆలోచన ప్రకారము రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీ వేయాలా, రాజ్యాంగం రాయడానికి మనకు ఎవడైనా విదేశీలో నాయకుడు రచయిత దొరుకుతాడని చెప్పేసి లండన్ వెళ్తే లండన్లో ఉన్న రాజ్యాంగ నిపుణుడు ఆయన చెప్తాడు, నేనేదో చిన్న దేశాలకు శ్రీలంక ఇలాంటి వాటికి కొన్ని రాశాను, భూటాన్ వాటికి. మీ ఇండియా అనేది పెద్ద దేశం, ఇండియాకు రాయడానికి అందులో అక్కడ అంబేద్కర్ ఉన్నాడు కదా, ఆయనకు మించిన మేధావి ఎవడున్నారు, అందువల్ల మీరు అంబేద్కర్ని అడగండి, అంబేద్కర్ ఆ పని అప్పచెప్పండి, తప్పకుండా మంచిది జరుగుద్ది అని ఆయన ఇచ్చిన సలహా మేరకే అంబేద్కర్కు మనకు రాజ్యాంగ రచన పనిని ఇవ్వడానికి గాంధీ, నెహ్రూ, పటేల్ ఒప్పుకొని దాని తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గారితో అంబేద్కర్ని ఒప్పించి ఆ రకంగా రాజ్యాంగ రచన ఆయన చేతికిచ్చారు. ఇంతవరకు ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఎవరూ ఆయన్ని ఆయన దగ్గర పస లేకున్నా ఆయన పైకెత్తి నాయకుని చేయలేదు. ఆయన స్వయంగానే నాయకుడయ్యాడు. తెలివి తక్కువగా దాన్ని నాకేదో స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను బుక్ రాస్తున్నాను అంటే కాదు. దాని తర్వాత ఏమైంది? రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగ రచనా కమిటీకి 7 మంది సభ్యులు వేస్తే టిటి కృష్ణమాచారి గారు 29 నవంబర్ 1949లో ఆయన 26 నవంబర్ 1949లో చెప్పినట్టుగా ఆయన రాజ్యాంగ పరిషత్తులో టిటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ కమిటీలో ఒక వ్యక్తి బదులు ఒక సభ్యుడు ఆయన చనిపోతే ఆయన ప్లేస్లో ఈయనకు కొత్తగా ఈయనకు అవకాశం ఇచ్చాడు. టిటి కృష్ణమాచారి గారు ఆయన వివరంగా చెప్తారు. పేరుకి 7 మంది ఇంక్లూడింగ్ అంబేద్కర్. ఈ 6 మందిలో ఒక అతను చనిపోయాడు, 2 ఫారిన్లోనే ఉన్నారు. ఇద్దరు మనకు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో వాళ్ళ పనులల్లో ఎక్కువగా ఉన్నారు. ఆ రకంగా చివరికి మిగిలింది ఎవడు లేడు అంబేద్కర్ తప్ప. బిఎన్ రావు ఆయనకు సలహాదారుడిగా ఉన్నాడు. బిఎన్ రావు మనకు డ్రాఫ్ట్ సంబంధించినవన్నీ మనకు బ్రిటిష్ ప్రభుత్వము సలహా సూచన మేరకు వివిధ దేశాలు తిరిగి అక్కడున్న కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రధాన పాయింట్లన్నీ తీసుకొచ్చి ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 254 ఆర్టికల్స్తో దాన్ని ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చారు. దాన్ని అల్టిమేట్గా మనకు అంబేద్కర్కి ఇచ్చారు. అంబేద్కర్ యాక్చువల్గా అల్టిమేట్గా 395 ఆర్టికల్స్ తయారు చేశారు. దాన్ని 1.5 టైమ్స్ పెంచారు. తర్వాత అందులో ఉన్న ప్రతిదీ కూడా మార్చారు. దీని మీద 118 రోజులు
మనకు 298 మంది సభ్యులు ప్రతి సెంటెన్స్ మీద ప్రతి వర్డ్ మీద చర్చ జరిపి వాళ్ళందరి ఆమోదంతోనే రాజ్యాంగం ఆమోదింపబడింది. రాజ్యాంగం ముసాయిదా కాపీ, ఆ రాజ్యాంగం మనకి రిటర్న్ కాపీ మీద అందరూ 298 మంది సంతకాలు కూడా పెట్టారు. సో అందరూ అంబేద్కర్ను కొనియాడారు అని చెప్తే అంబేద్కర్ కల్పిత నాయకుడు ఎలా అవుతాడు? సో ఇది కేవలం ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. సో అంబేద్కర్ను తగ్గించాలా. ఇప్పుడు ఆల్రెడీ మనకు జాతీయ నాయకులు, అందరూ జాతీయ నాయకులు కులమేం లేదు, కానీ అంబేద్కర్ ఒక్కడే ఎస్సీ నాయకుడు అయిపోయాడు. ఆయన జాతీయ నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక ఎస్సీ నాయకుడుగానే ఈరోజు ఉన్నాడు. నెహ్రూ గారి బ్రాహ్మణ్ నాయకుడు అని ఎవరన్నారు? మన గాంధీ గారిని వైశ్య నాయకుడు అని ఎవరన్నారు? ఈ పటేల్ గారిని, ఈ పటేల్ సామాజిక వర్గం గుజరాతీ అని ఎవరన్నారు? సో వాళ్ళంతా జాతీయ నాయకులు, ఓన్లీ అంబేద్కర్ ఒకడే ఎస్సీ నాయకుడు. సో ఈ అమారా ప్రసాద్ లాంటి వాళ్ళు అందులో చరిత్రను తప్పుగా చిత్రీకరించాలని చూస్తే దానికి నువ్వు మూల్యం చెల్లించుకో తప్పదు. దాని మీద ఏ మాత్రం నువ్వు తప్పుగా నువ్వు రాసినా దానికి నువ్వు బాధ్యుడు అవుతావు. నువ్వు దానికి మూల్యం తప్పకుండా చెల్లించుకునే పరిస్థితి జరుగుతుంది అనేది నీకు హెచ్చరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.